హాయ్ అందరికీ నమస్తే. ఇవాల్టి కథ రెక్కల స్నేహం. ఒక బర్డ్ స్టోరీ. అనగనగా రామాపురం అనే గ్రామానికి దగ్గరలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఎన్నో పక్షులు నివసించేవి. ఆ చెట్టే వాళ్ళకి ఇల్లు, రక్షణ, ఆనందం. ఆ చెట్టు మీదే గూడు కట్టుకొని ఆ పక్షులన్నీ ఉండేవి. ఆ పక్షుల్లో చిన్న చిలుక, చిట్టి పావురం, కాకి, గుడ్లగూబ, గూవ అందరూ స్నేహితులు. ప్రతిరోజు ఉదయం కలిసి ఎగిరి ఆకాశంలో ఆటలాడేవారు. చిట్టి చాలా చురుకైనది. పావురం చాలా మృదువైన మనసు కలది. కాకి తెలివైనది కానీ కొంచెం కోపం ఎక్కువ. గుడ్లగూబ అందరికీ సలహాలు ఇచ్చేది. గువ్వ మధురంగా పాటలు పాడేది. అలా సంతోషంగా గడుస్తున్న రోజుల్లో ఒక పెద్ద సమస్య వచ్చింది. చిన్న ప్రమాదం లాంటి జరిగింది. ఒక రాత్రి బలమైన తుఫాను వచ్చింది. గాలులు బలంగా వీచాయి. చెట్టు ఊగిపోయింది. కొన్ని గూళ్ళు నేలపై పడిపోయాయి. చిట్టి గూడు పూర్తిగా నాశనం అయిపోయింది. చిట్టి ఏడుస్తూ కూర్చుంది. ఇక నాకు ఇల్లు లేదు అని చాలా బాధపడింది. అప్పుడు పావురం ముందుకు వచ్చింది. చిట్టి, నా గూడు ఉంది, నాతో ఉండిపో అంటది. కాకి కూడా ఇలా అంటుంది. అందరం కలిసి కొత్త గూడు కట్టుకుందాం అంటుంది. జ్ఞాని గుడ్లగూబ చిరునవ్వుతో చెప్పింది, స్నేహం ఉంటే ఏ పెద్ద కష్టమైనా చిన్నదిగానే కనిపిస్తుంది. కష్టం కూడా పెద్దదిగా అనిపించదు. అందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు. కాకి కడ్డీలు తెచ్చింది. పావురం ఆకులు తెచ్చింది. గువ్వ పాటలు పాడుతూ అందరినీ ఉత్సాహపరిచింది. జ్ఞాని గుడ్లగూబ సరైన స్థలాన్ని చూపించింది. కొద్ది రోజుల్లోనే చిట్టికి కొత్త గూడు సిద్ధమైంది. అది ముందు గూడు కంటే ఇంకా అందంగా ఉంది. ముందు గూడు కన్నా ఈ గూడే చాలా అందంగా అనిపించింది. చిట్టి కళల్లో ఆనంద బాష్పాలు. మీరు లేకపోతే నేనేం కాను అంది చిట్టి కాకి. కొన్ని రోజుల తర్వాత అడవిలోకి ఒక పెద్ద గద్ద వచ్చింది. చిన్న పక్షులను భయపెట్టసాగింది. అందరూ భయపడిపోయారు. అప్పుడు జ్ఞాని చెప్పింది, భయంతో పారిపోకండి. ఐక్యతగా ఉంటే మనం గెలుస్తాం. అందరం కలిసిమెలిసి ఉంటే తప్పకుండా గెలుస్తామని గుడ్లగూబ అందరికీ చెప్పింది. గుడ్లగూబ అందరికీ ధైర్యం చెప్పింది. అందరం కలిసికట్టుగా ఉందామని చెప్తుంది. కాకి గట్టిగా కేక వేసింది. పావురం అందరినీ ఒక దగ్గర చేర్చింది. గువ్వ గట్టిగా పాట పాడింది. చిట్టి వేగంగా ఎగిరి గద్ద దృష్టిని మళ్లించింది. అందరి ఐక్యత చూసి గద్ద వెనుదిరిగిపోయింది. ఆ రోజు నుంచి ఆ చెట్టుపై స్నేహం మరింత బలపడింది. ఎవరికైనా కష్టం వస్తే అందరూ కలిసి పరిష్కరించుకునేవాళ్ళు. ఒకరికొకరు కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఆ రోజు నుంచి ఆ చెట్టుపై స్నేహం మరింత బలపడింది. ఎవరికైనా కష్టం వస్తే కానీ అందరూ కలిసిమెలిసి ఆ సమస్యని పరిష్కరించుకునేవారు. చిట్టి ప్రతిరోజు ఆకాశంలో ఎగురుతూ ఇలా అనేది, రెక్కలు ఉంటే ఎగరగలం, కానీ స్నేహం ఉంటే జీవితం అందంగా ఉంటుంది అని. వీళ్ళ ఐక్యతని చూసి గద్ద పారిపోయింది. గద్ద వెళ్ళిపోయిన తర్వాత అడవంతా మళ్ళీ ప్రశాంతంగా మారిపోయింది. చిన్న పక్షులు ఆనందంగా ఎగిరాయి. చిలుక తన కొత్త గూళ్ళో నిలబడి సంతోషంగా చూసింది. జ్ఞాని గుడ్లగూబ ఇలా చెప్పింది, ఐక్యతే మన బలం. అందరూ కలిసి ఆకాశంలో చక్కర్లు కొట్టారు. చెట్టు కింద గ్రామం కనిపించింది. ప్రకృతి, స్నేహం, ఆనందం అన్నీ ఒకటయ్యాయి. చిలుక చిరునవ్వుతో ఇలా అంది, స్నేహం ఉంటే రెక్కలు అవసరం లేదు, మనసే ఎగిరిపోతుంది. నీతి, ఐక్యత, స్నేహం ఉంటే ఎంత పెద్ద సమస్య నుంచైనా బయటపడచ్చు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కథపై అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.